నేను ఈరోజు చాలా బాధపడ్డానండి. ఎంత బాధపడ్డానంటే చాలా బాధపడ్డా. ఎందుకంటే ఒక నిమిషం అండి, అందరికీ నేను చంద్రబాబు గారి ద్వారా మీకు ప్రజలకు చెప్తున్నాను. చంద్రబాబు అంటే టెక్నాలజీ, టెక్నాలజీ అంటే చంద్రబాబు. అర్థమైందా? మీకోసం, మన ప్రజల కోసం సైంటిస్టులు పిలిపించి ఈరోజు ఈ సభ 8 రోజులు పెడుతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? వినట్లేదు. కానీ మీకు కూడా తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో? వ్యవసాయం అంటే ఏంటో ఆయనకు తెలుసు. మీకోసం ఎంతమంది సైంటిస్టుల్ని ఈరోజు ఒక ఏలియన్ కన్వెన్షన్ లో ఏసీలు పెట్టించి మీకోసం వీళ్ళందరితో చెప్పిస్తున్నారు. ఎందుకు? మీకోసం, మన భూముల కోసం, మన పంటల కోసం, మన భవిష్యత్తు కోసం. సో మనం అందరూ ఏం చేయాలి? వినాలి. మనం మన పంటని, మన దిగుమతిని ఇంకా పెంచుకోవాలి, రోజు రోజుకి పెంచుకోవాలి. అలా తెలుసుకోండి. 1100 మీకు ముందే చెప్పా, చంద్రబాబు గారు అంటే టెక్నాలజీ, టెక్నాలజీ అంటే చంద్రబాబు గారు అని. సో మీరందరూ మన టెక్నాలజీ ఎలా ఉపయోగించుకోవాలో మీరు బాగా నేర్చుకోవాలి. అంతేగాని ఏ ప్రతిపక్ష నాయకుడు అదే ఉంది, ఇదే ఉంది, ఎక్కడ అదేంటి ఇప్పుడు రుణమాఫీ ఎక్కడ జరిగిందన్నారు. కళ్యాణ్ దొబ్బరి అని నేను అడుగుతున్నా. రుణమాఫీ ఎక్కడ జరిగిందంటే ఏంటంటే రోజుకి ఇవాళ 3 సంవత్సరాలకి మంత్రానికి 500 నుంచి 1000 కోట్లు వచ్చింది. ఇది నా ఇంటెన్షన్ అండి. బాగా ప్రెస్టేషన్. ఒక నాయకుడు, ఒక ప్రతిపక్ష నాయకుడు ఎట్లా మాట్లాడాలి? ఒక రికార్డు చూసుకోను, ఒక పద్ధతి చూసుకునే మాట్లాడాలి. అంతేగాని ఏమీ జరగలేదు, రుణమాఫీ అవ్వలేదు అంటే ఎట్లా అండి? ఎట్లా కుదిరితే? నాలాంటి యువకుడు ఎవడు ఒప్పుకోడు. ముందే చెప్తున్నా, సవాల్ చేస్తున్నా అవసరం అయితే. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. బాగా మాట్లాడు. నీ పేరేంటమ్మా? సిహెచ్ కిరణ్ కుమార్ అండి. కిరణ్ కుమార్, ఏం చేస్తావు నువ్వు? నేను ఇప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, సివిల్ డిపార్ట్మెంట్. చూసారా ఒక తమ్ముడి ఆవేదన, ఒక తమ్ముడు వ్యవస్థ పట్లుండే బాధ్యత. అందుకే వాస్తవాలు తెలిసి ఒక రెవల్యూషన్గా ఇంత జరుగుతా ఉంటే మనందరం సహకరించలేకపోతున్న బాధతో మాట్లాడాడు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.